పేరేంటి మేడం? నా పేరు శ్రీలత, మెట్టు శ్రీలత, పెద్ద పలుకులూరు. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగనే వస్తాడు. ఎందుకంటారు? నాకు తెలిసి నేను ఒక చౌదరి, నేను రెడ్ల అబ్బాయిని చేసుకున్నా. కానీ నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నుంచి నాకు ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు కానీ, ఒక పిల్లలకి ఏదైనా సంబంధించి అమ్మఒడిలు కానీ అట్లాంటి చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ఎట్లాంటిది నాకు రాలేదు. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఓటింగ్ కూడా నేను చంద్రబాబు గారికే వేశాను నేను. కానీ నాకు ఎలాంటిది రాలా. మావోడు నాకేదో చేస్తాడు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కనీసం మా అమ్మగారికి ఇల్లు కూడా లేదు. మేము అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేసాము. రేషన్ కార్డు రాలేదు నాకు. 22 సంవత్సరాలు నేను ఈ ఊరు వచ్చి ఇప్పటివరకు నాకైతే ఏం రాలేదు. కానీ అసలు ఈ జగన్ కూడా వచ్చిన తర్వాత చూద్దాం, ఒకసారి అడుగుతున్నారు కదా, వేసి చూద్దాం, కొత్తది మార్పు కావాలి అనే ఒక థాట్తో నేను వేశాను. వేసిన తర్వాత నాకు వస్తుందా రాదా అనేది ఒక డౌట్. అంటే నేను చౌదరి కదా, రెడ్ లైన్ చేసుకున్నాను, నేను టీడీపీ అనేది జనాలకి తెలుసు. ఇక్కడ తెలిసి నేను జగన్కి ఓటేసినా కానీ కూడా మీరు టీడీపీకే వేశారు అనేది చాలా వరకు చెప్పారు. ప్రచారం జరిగింది కూడా ఆల్రెడీ, నువ్వు టీడీపీ కదా అనేది నన్ను క్వశ్చన్ చేశాను. నా ఫ్రెండ్సే నన్ను అడిగారు. కానీ నాకు వస్తుంది అని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం 4-5 సార్లు నేను రేషన్ కార్డుకి పెట్టాను. కనీసం నేను ఒక్కసారి ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఈ సచివాలయం వాలంటీర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు రేషన్ కార్డు వచ్చింది. డ్వాక్రాలో మాకు రుణమాఫీ వచ్చింది. అమ్మఒడి పథకం అని అంటే నేను అప్లై చేశాను. నా బాబు ఆ ఏజ్ దాటిపోయింది, కాలేజీకి వెళ్ళాడు. ఫీజు రియంబర్స్ అంటే కేఎల్యూలో చదువుతున్నాడు కాబట్టి రాలేదు. నాకు జరిగిన వరకే మా అమ్మకి ఇల్లు కూడా లేదు. కానీ ఇళ్ళ స్థలం కూడా మా అమ్మ పేరుతో మేము పెట్టుకోకుండా జస్ట్ వాలంటరీ మా ఇంటి డోరు కొట్టి మీకు వచ్చింది అనేది అయితే థాట్ అయితే మాకు చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. జరిగింది. ఇప్పుడు చంద్రబాబు మొన్న పెన్షన్ ఇస్తుంటే అడ్డుకున్నారు. అదే ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే ఈసీకి ఫిర్యాదు చేసి విద్యా దీవెన, వసతి దీవెన కానీ సబ్సిడీ లాంటివి రాకుండా అడ్డుకున్నారు అంటారు. ఎందుకంటే అడ్డుకున్నారు అంటే ఎట్లన్నా కానీ అందరూ కలిసి ఈయన్ని తొక్కాలి అనేది ఒక థాట్తో ఏదో ఒకటి అడ్డుపడటానికి కోసం అడ్డుపడుతున్నారు. ఫంక్షన్గా మాత్రం ముసలి వాళ్ళని కూడా మంచాల మీద కూడా వేసుకొని కూడా పంచాయతీ ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరగటం అది ఘోరమే. ఇంటికి వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ ఒక కొడుకులాగా, ఒక మనవడిలాగా ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు ఒక 10 రూపాయలు అడిగితే కొనుక్కోవడానికి మనం ఇవ్వం. కానీ ఆయన ఫంక్షన్ వచ్చేసరికి 3,000 రూపాయలు డోర్ తట్టి ఇస్తున్నాడు కదా. ఇస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ ఆపడానికి అది కరెక్ట్ కాదు. కానీ జగన్ సార్ చేసే పనులు కానీ ఏదైనా అభివృద్ధి మాకు బాగా నచ్చింది. ఇంకా చేస్తాడు. ఇప్పటివరకు అభివృద్ధి లేదు, మనకు రాజధాని లేదు అని అంటున్నారు. 3 ఏళ్లలో మనం చేసింది ఆయన తక్కువ. ఎందుకంటే కరోనా టైం రావటం ఒకటి 2 years అదే పోయింది. ఎంతవరకు ఒక మనిషి మన ఇంట్లో మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకు ఒక 1 year టైం పట్టిద్ది. అవును కదా. అట్లాగా ఈయనకి టైం మనం ఇవ్వాలి. 3 ఏళ్లలో ఏం చేయగలుగుతారు? 3 ఏళ్ళు సరి వాళ్ళకి ఇచ్చి చూద్దాము. వాళ్ళు చేస్తారని చెప్పని మనకేమన్నా షూరిటీ ఇవ్వగలుగుతారా? 14 సంవత్సరాలు ఉన్నా కానీ కూడా వాళ్ళు చేయలేకపోయారు కదా. మరి 3 ఏళ్లలో జగన్ సార్ అయినా ఏం చేయగలుగుతారు? మనం ఒక 10 years అనేది తనకి కూడా మనం చూడాలి. కాబట్టి ఈసారి మనం జగన్ సార్ని గెలిపించుకొని మన రాజధాని అన్నట్టు ఇవన్నీ అభివృద్ధే కదా. జనాలకి రూపాయి పెడుతున్నారంటే సోమరిపోతులుగా, తాగేవాడు తాగుతాడు, తినేవాడు తింటాడు, దాచుకునేవాడు దాచుకుంటాడు. అది వాడు ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఆయన తాగమని, తిరగమని, లేకపోతే కొట్టమని, బజార్ ఎక్కమని ఎవరికి చెప్పలేదు కదా. జగన్ గారు వచ్చాక రౌడీజం ఎక్కువైపోయింది. రౌడీజానికి ఒక బ్రాండ్ అని చెప్తున్నారు జగన్ గారు, చంద్రబాబు అని చెప్తున్నారు. అది కావాలని వాళ్ళు క్రియేట్ చేసుకోవడమే అంతే. నాకు తెలిసి ఒకరికొకరికి పడని వాళ్ళు ఊర్లో ఒకరికొకరు ఉండే వాళ్ళు ఉంటారు. ఇతని మీద తనకు పడినప్పుడు ఆ పార్టీ వాళ్ళ మీద ఎడపడిన ఒకరికొకరు వాళ్ళు క్రియేట్ చేసుకొని జగన్ సార్ మీద అయితే అది కరెక్ట్ కాదు. జగన్ సార్కి తెలియదు కదా నేను విరోధం అని. అది నేనైతే నా ఒపీనియన్ అయితే అలా చెప్తున్నా అంతే. సార్ పొత్తు గెలుస్తుంది, జగన్ గారు పోతారని చెప్తున్నారు. లేదు, జగన్ గారే వస్తారు. ఒకవేళ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి పనులు ఆయన చేసున్నాడు కాబట్టి మాకు వస్తారు అనే ఒక ఆలోచన అయితే మాకు ఉంది. మేము నమ్ముతున్నాం వస్తారు. దేవుడు ఉన్నాడు, మేమున్నాం, గెలిపించుకుంటాం. జగన్ అన్నకి మేము తోడుగా ఉంటాం. జగన్ గారు అయితే పెన్షన్ 3,000 ఇస్తాను, చంద్రబాబు అయితే 4,000 ఇస్తాను చెప్తున్నారు కదా. 4,000 కాదు కదా. నువ్వు ఒక 1,000 రూపాయలు ఇచ్చినంత అంటే సార్ని చూసి నువ్వు ఫాలో అవుతున్నావుగా. జగన్ సార్ 3,000 ఇస్తే నువ్వు 4,000 ఇస్తావు. రేపు 4,000 సార్ ఇస్తే నువ్వు 5,000 ఇస్తావు. ఎన్ని రోజులు చెప్తావు నీ మాయ మాటలు? అంతే, ఏమీ లేదు.
మేమైతే మాత్రం యాక్సెప్ట్ చెయ్యం. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో అదంతా ఒక మాయ అని చెప్తున్నారు చంద్రబాబు గారు. కళ్ళకి కనబడుతుంది కదండి. మనం జగన్ గారు మేనిఫెస్టో అబద్ధం అని అనడానికి ఏం లేదు. ఇంటింటి గడపకి ప్రతి గడపకి మీరు వెళ్ళండి కావాలంటే, ఎవరో ఒకరికి ఏదో ఒక పథకాలు కనీసం ఇంటికి 50 నుంచి 1,00,000 రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. లేరు అనే మాత్రం అది నేను కులం చూడను మతం చూడను అని చెప్పాను. ప్రతి ఒక్కడికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక నాయుడు లేదు, ఒక రెడ్డి లేదు, ఒక కమ్మ ఎస్సీ ఎస్టీ అనేది కూడా లేకుండా మొత్తం మీరు కావాలంటే ప్రతి ఇంటికి వెళ్ళండి. ఏమి రాలేదు అని అంటే రాని వాడిని ఎదురొచ్చి నుంచోమని, వాడు వేయకపోయినా చంద్రబాబు నాయుడుకి వేసుకోమని చెప్పండి అంతే. మరి గెలిపిస్తారా వైసీపీని? పక్కా 175 వస్తాయి కన్ఫర్మ్. కన్ఫర్మ్. అది మాత్రం మేము గెలిపించుకుంటాం మా జగన్ అని. జై జగన్.